మరణాత అనుదిన మన్నా అను ఆధ్యాత్మిక వర్తమానాల శీర్షికను ప్రతి ఉదయకాల సమయం అందే మీ దాకా ఇలాగా వీడియో రూపంలో అందించుటకు నా దేవుడు నాకు ఎంతో సహాయం చేస్తున్నారు. అట్టి దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అంత మాత్రమే కాదు, శ్రోతలైన మీ అందరికీ కూడా నా నిండు వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? మీలో ఎవరైనా ఇదే మొదటిసారిగా చూసిన వారైతే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్టి కార్యక్రమం చేయడం వల్ల దైవ సంబంధమైన ఈ కార్యక్రమానికి ప్రోత్సాహకులు అవుతారు. అంత మాత్రమే కాదు, మీరు నాకు సన్నిహితులు అవుతారని కూడా ప్రభు పేరిట మీకు గుర్తు చేస్తున్నాను. రండి, ఈ పూట ప్రభు పాదములు ఎదుట దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లేవీకాండం 19వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకొనకూడదు, పచ్చబుట్లు మీ దేహమునకు పుడుచుకొనకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను. చాలు. పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు. క్యాన్ వి హ్యావ్ ఏ టాటూస్? ఈ లోకములో పచ్చబొట్టు బాగా ట్రెండింగ్గా వాడే పదం టాటూస్. పిల్లరా, నేటి యువకులు ఎక్కువగా ఫాలో అవుతున్నది, ఒక ట్రెండ్ లాగా క్రియేట్ చేసుకునేది ఈ టాటూస్. మరి ఒక సహోదరి నన్ను ఒక ప్రశ్న వేసింది, క్యాన్ వి క్రిస్టియన్స్ హ్యావ్ ది టాటూస్? క్రైస్తవులు టాటూస్ అని పిలువబడుతున్న పచ్చబొట్లు వాడవచ్చా? ఈ పచ్చబొట్టు వెనకాల ఉన్న రహస్యం ఏంటి? అసలు క్రైస్తవులు పచ్చబొట్టు వాడాలా లేదా, వాడితే తప్పేంటి అన్నట్టు కొన్ని ప్రశ్నలు అనేది చాలామంది లేవనెత్తుతూ ఉన్నారు. బైబిల్ ఖచ్చితంగా సమాధానం చెప్తుంది, పచ్చబొట్టు పొడుచుకొనకూడదు. చాలామంది చేసే పని ఏంటంటే, ఒక రూపాన్ని చేసుకుంటేనే పచ్చబొట్టేమో, పేరు రాసుకుంటే లేదు కదా అని చెప్పి ఈ యొక్క కణితి అని పిలువబడుతున్న ఈ చేతి మీద వేసుకుంటూ ఉంటారు. కొంతమంది టాటూస్ కింద అక్షరాలు పేరు రాయించుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఈ వేలు భాగంలో ఉన్న ఈ భాగాన్ని టాటూస్ వేయించుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది జబ్బలకైతే మరి స్త్రీలు మరి భయంకరముగా నేను చూపించలేని చోట్ల వేయించుకుంటూ ఉంటున్నారు. పిల్లలు, అసలు టాటూస్ ఎందుకు వేయించుకుంటారు? నాటి కాలమందు అనాగరికులైన ప్రజలు అంటే అన్యులు, వారి దేవుడికి అది మొక్కుబడిగాను, వారి దేవునికి అది ఒక సమర్పణగాను వారు పచ్చబొట్లు ఈ చేతి యొక్క భాగంలో వేయించుకునేవారు. అదొక విగ్రహాన్నో ఒక దేవుని యొక్క బొమ్మనో వాళ్ళు వేయించుకునేవారు. నేను నా అమ్మమ్మ గారు లేదా నాయనమ్మ గారు చెప్పిన వాగేట్ ఏంటంటే, దేవుని యొక్క ప్రతిమ చేతి మీద వేయించుకోవడం వల్ల రేపు దేవుడంట చనిపోయిన తర్వాత తన రూపాన్ని చేతి మీద ఉండడం చూసి మురిసిపోతాడని. కాబట్టి ఈ భూలోకంలో వేయించుకున్న ఈ టాటూ మనిషి అయితే చనిపోయినా ఆ పాశ్చిమ దేహముగా పిలువబడుతున్న ఆ దేహము అక్షయతను సంపాదించుకున్నప్పుడు కూడా టాటూస్ వస్తాయని పిల్లరా మా పూర్వకాలపు యొక్క నాయనమ్మలు తాతయ్యలు చెప్తూ నేను విన్నాను. ఒరే, శరీరం పోవచ్చు కానీ టాటూ పోదురా, అది పచ్చబొట్టు. కాబట్టి దేవుడు చూసి నా బిడ్డ అని మెచ్చుకుంటాడని ఈ లోకంలో వాటి సాంప్రదాయంగా నా నాగరికత కలిగిన నా పూర్వీకులు ఆ పని చేశారు. కానీ క్రైస్తవుడైన తర్వాత అది తప్పు అని బైబిల్ చెప్తుంది. పిల్లలు, ఈ మధ్యకాలంలో సైన్స్ వచ్చిన తర్వాత మన సైంటిస్టులు చెప్పిన మాట ఏంటంటే, ఈ టాటూస్ వేయించుకోవడం వల్ల 70% క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని, కాబట్టి టాటూలు వేయించుకోకూడదని చెప్పేవారు. ఎందుకనంటే
ఈ టాటూస్ వేయించుకోవడం వల్ల క్యాన్సరే కాదు, ఎయిడ్స్ వంటి రోగాలు కూడా వచ్చాయి. ఎందుకంటే ఒకప్పుడు టాటూస్ సూదులతో పొడిపించి వేయించుకునేవాళ్ళు కాబట్టి వాళ్ళకి వీళ్ళకి గుచ్చిన సూది మనకి కూడా గుచ్చడం క్యాన్సర్ వంటివి, ఎయిడ్స్ వంటి రోగాలకి కారణం అవుతుంది అనేవారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, సూదులు మారుస్తారు కదండి, అయితే ఏంటండి అని. నీకు ఒక విషయం తెలుసా? నువ్వు టాటూస్ విగ్రహాలు వేయించుకున్నా, పేరు రాయించుకున్నా, నీ రక్తములో ఆ టాటూ యొక్క వేయించుకోవడం వల్ల నీ బ్లడ్ డొనేషన్ ఇవ్వడం, అంటే నీ బ్లడ్ వేరొకరికి ఇవ్వడానికి అది సరిపోదు. ఎందుకంటే టాటూ వేయించుకోవడం వల్ల ఆ బ్లడ్ కలుషం అయిపోతుందని, వేరే వారికి నీ రక్తం పంచేదనే విషయం మీలో ఎంతమందికి తెలుసు? కాబట్టి ప్రియులారా, టాటూస్ అనేవి రోగాలకి కారణము, వ్యాధులకి కారణము, ఇతరులకి ఉపయోగం లేనివనే విషయాన్ని, కేవలం మనుషుల యొక్క సరదాలు సంతోషాల కోసమైన విషయాన్ని మొదటగా గుర్తించాలి. అయితే నేను ఒక క్రైస్తవుడిని. నేను మాటలతో చెప్పిన దానికంటే అసలు పచ్చబొట్టు వేయించుకోవద్దు అని చెప్పిన బైబిల్, ఈ పచ్చబొట్టు ఎవరు వేయించుకుంటారు, ఎందుకు వేయించుకోకూడదు వంటివి కూడా మనం గమనించిన వారమైతే, నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూస్తే, 2వ వచనంలో ఏముందో తెలుసా? ఆయన 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అందులో ఒకటి, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. కానీ 2వ ఆజ్ఞ ఏంటో తెలుసా? ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నేల ఎందే కానీ దేని రూపమైనను చేసుకొనకూడదు, దానికి సాగిల పడకూడదు అని అన్నాడు. దేవుడు రూపాన్ని వద్దు అన్నాడు. నాకు ప్రశ్న, దేవునికి రూపం ఉందా? అదేంటంటే పాస్టర్ గారు, మీరు తెలిసి అడుగుతున్నారో తెలియక అడుగుతున్నారో మీకు అర్థం కావట్లేదు. మీరు వెనకాలే చూడండి, ఆ పోస్టర్కు ఉన్న రూపాన్ని మీరు గుర్తించలేదా అని అంటారేమో. ఒక్క విషయం ఆగండి. హెరోనికా అనే ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ యాగములో, ఆయన శిలువ మోస్తున్న సమయంలో 7వ సందులో యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మోస్తూ రక్తము, నీరు లేదా చెమట, రక్తము కలిసి ఒక జిగటమన్ను రూపములో ఆయన మొహం నుండి కారుతూ ఆయన కళ్ళు సరిగ్గా కనబట్టలేదంట. అప్పుడు హెరోనిక అనే స్త్రీ ఆమె 7వ స్టేజ్లో, అంటే 7వ సందులో, 7వ మలుపులో లేదా 7వ ఆగిన స్థలములో ఒక తెల్లని వస్త్రాన్ని తీసుకొని వెళ్ళి ఆయన ముఖానికి అద్దింది. ఈలోపు అక్కడ ఆమె ఎప్పుడైతే యేసు దగ్గరికి వెళ్తుందో ఆమెను లాగి కొంతమంది తప్పు వెళ్ళకూడదు అని చెప్పి ఖండించినప్పుడు ఆ అద్దిన రూపమే ఆమె దాచుకొని ఆ రూపాన్ని చూసుకుంటూ ఈయనే యేసు అనుకుంటుందంట. అయితే 3 నుంచి 5 శతాబ్దాల్లో డేవియన్ సి అనే ఒక వ్యక్తి ఆ హెరోనికా దగ్గర ఉన్న ఆ ప్రతిరూపాన్ని చూసి, ఈ రక్తంతో ఈ మరకలు మాసిపోతున్నాయి గనక దీనికి ఒక రూపాన్ని నేను ఇవ్వాలని చెప్పి ఆ రక్తపు యొక్క మరకలతో ఉన్న రూపాన్ని ఈరోజు క్యాలెండర్లోను, వాల్ పోస్టర్ల మీదను, బ్యానర్స్ మీద కనబడుతున్న యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు ఇలాగే ఉంటారా అంటే అది కల్పిత పాత్ర. ఆయనకి రూపం లేదని, ఆయన ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, ఇలాగే పర్టికులర్గా ఉంటాను అని చెప్పడానికి ఎక్కడా సాక్ష్యం లేదు. కనుక యేసయ్య రూపాన్ని నా హృదయం మీద వేయించుకున్నానండి అంటావేమో, అది అసలు యేసయ్య రూపమే కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 2, అసలు రూపాన్నే చెయ్యొద్దన్న దేవుడు ఆయన రూపాన్ని గుండెల మీద వేసుకుంటానంటే దేవుడు ఒప్పుకుంటాడా? అంటే వాక్యానుసారంగా మనం చేసేది తప్పు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. అసలు ఆ రూపాన్ని ఎవరు వేయించుకుంటారు? బైబిల్ చెప్తుంది, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16-17 వచనాలు ఒకసారి చదువుదాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16-17 వచనాలు. కాగా కొద్దువారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రాలు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకున్నట్లును, ముద్ర అనేది వేయించుకున్నట్టును, ఆ ముద్ర అనగా ఆ మృగం పేరైనను దాని పేరుటి సంఖ్య అయినను
గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయడం మరి ఎవరికి అధికారం లేకున్నట్లును అది వారిని బలవంతం చేయుచున్నది. అది సాతాను యొక్క ముద్ర, వాడి రూపము. ఎవరు వేయించుకుంటారు? నేను సాతాను సంబంధినండి, యేసయ్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను సాతాను శిష్యుణ్ణి, నేను సాతానుకు సంబంధించిన వాడిని కాబట్టి చెరిగిపోని ముద్ర వేయించుకుంటాను అంటావా? వేయించుకో. టాటూస్ ఎవరు వేయించుకుంటారు అంటే క్రైస్తవులు కాదు, సాతాను సంబంధులు వేయించుకుంటారు. ఎందుకు? 14 ప్రకటన గ్రంథం 9 నుంచి 11 వచనాలు. ప్రకటన గ్రంథం 14, 9 నుంచి 11 వచనాలు. మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరంతో ఇలాగ చెప్పెను, ఆ క్రూర మృగమునకును గాని దాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారం చేసి తన నష్టందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకునేలా ఏమీ కలపబడకున్న దేవుని ఉగ్రత పాత్రలో పొయ్యబడిన దేవుని కోపమని మద్యమును వాడు త్రాగును. చూడండి, దేవుని యొక్క కోపానికి బలయ్యే వారి మట్టికినే ఆ ముద్ర వేయించుకుంటారు. ఎందుకంటే ముద్ర సాతాను సంబంధించిన వాళ్ళు. ముద్ర వేయించుకోవడం వల్ల దేవుని ఉగ్రతలో మీరు పాలి భాగస్తులు అవుతారు. ఆయన ఉగ్రతకి మీరే కారణమవుతారు. ఇంకా మనం చదివితే 15వ అధ్యాయం ప్రకటన గ్రంథం, అన్ని ప్రకటన గ్రంథమే, 15వ అధ్యాయం 2వ వచనం. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకను దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రం వద్ద నిలిచి చూచితిని. 16వ అధ్యాయం 2వ వచనం ప్రకటన. అంతటా మరటి తోట వెలుపులకు వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గల వారికి దాని ప్రతిమకు నమస్కారం చేయ వారికి బాధాకరమైన చెడ్డ పుండ్లు పుట్టెను. చెడ్డ పుండ్లు పుడతాయి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు ఆ మృగమును దాని ఎరుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరు గంధకంతో మండు అగ్నిగుండంలో ప్రాణంతో ముద్ర వేయించుకున్న వారు అగ్నిగుండానికి పాత్రులవుతారు. ప్రాణముతో ఉండగానే అగ్నిగుండంలో పడవేస్తాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. అంతటి సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉన్న వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడిన మరియు క్రూరమృగములకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసలు యందు గాని చేతులు యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్షి నిమిత్తమును దేవుని వాక్యం నిమిత్తము శిరఛేదం చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యం చేసిరి. ఇవన్నీ మనం చదువుకుంటే ఒక్క మాటలో నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, ముద్ర అనేది సాతానుదని, వేయించుకున్న వారికి దేవుని ఉగ్రత ఉంటుందనే విషయాన్ని ఖచ్చితంగా చెప్తున్నా. ఇంకొక మాట ఏంటో తెలుసా? వేయించుకున్నాం కానీ మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో నీ దేహము దేవుని ఆలయమని, దాన్ని పాడు చేసిన వారిని దేవుడు పాడు చేస్తాడనే విషయాన్ని ఏనాడని గుర్తించావా? ఈ దేహం దేవునిదండి. ఆయన ఇవ్వాలనుకుంటే ఆయన ముద్రతో నిన్ను పుట్టించలేడా? నువ్వు సొంతంగా వేసుకున్న కల్పిత ముద్రలో దేవుడికి కావాలా? నేడుండి రేపు పోయే ముద్రల కొరకు నువ్వు అంత ప్రాముఖ్యత ఇవ్వాలా? ఒక్కసారి ఆలోచించండి. క్రైస్తవులు టాటూస్ వేయించుకోకూడదు. ఈ మధ్యన ఒక దైవ సేవకు చెప్తే విన్నాను, కాలిన గాయానికి దాన్ని సరి చేసుకోవడానికి టాటూస్ అని. సరి చేసుకోవడానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి. నాట్ ఓన్లీ ద టాటూస్. టాటూస్ వేయించుకుంటేనే సరికాదు, అందము రాదు. ఎప్పుడైనా సరే తప్పును తప్పుగానే చెప్పాలి. దాన్ని ఒప్పించి సరి చేసుకొని ఆ పర్లేదని కల్పితంగా చెబితే దేవుని శిక్షకు మనమే పాత్రమవుతాం. కాబట్టి క్రైస్తవుడు టాటూస్ అనేవి కానీ పచ్చబొట్టు అనేవి కానీ వేయించుకోకూడదు. అది దేవుని ఉగ్రతకు మనమందరం కూడా మార్గవస్తులు అవుతాం. ఆయన ఉగ్రతకు పాలిభాగస్తులు అవుతాం కనుక ఇప్పుడే ప్రభు నీ కొరకు నా కొరకు కలువరిలో కాల్చిన రక్తాన్ని బట్టి పశ్చాత్తాపడి ఒకవేళ వేయించుకుంటే దాన్ని తీయించుకోవడానికి ప్రయత్నం చేయి. ఒకవేళ వేయించుకోవాలని ఆలోచన ఉంటే దాన్ని ప్రక్కకు పెట్టి
పచ్చబొట్టు అనేది నీ దగ్గరికి రాకుండా, ముద్ర అనేది ఇది కేవలం నాట్ ఓన్లీ ది టాటూస్, రేపొద్దున వస్తున్న క్యూఆర్ కోడ్స్ కానీ ఇంకా ఏదైనా కానీ క్రైస్తవుడు వేయించుకోకూడదు. క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన కొరకు మనం పరిశుద్ధులముగా తల్లి గర్భంలో నుంచి ఎలాగైతే పుట్టి పెరిగి ఎదిగి చనిపోతున్నామో అలాగే పరిశుద్ధులంగా దేవునికి అప్పగించబడదాం. తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు. విన్న వాక్యం ప్రకారం జీవించే అనుభవం మాకు దయచేయండి. యేసు క్రీస్తు అధికార నామాన్ని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరణాత.